వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం ఒకటి ఇండిపెండెంట్ ఫ్లోర్కో ఫ్లాట్ అనేది వీడియో షూట్ చేయడానికి వచ్చాం. 2500 అబోవ్ చూస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుంది. ఇది మనకి 2680 ఉంటుంది, ఆల్మోస్ట్ 2700కి అలా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది ఇండిపెండెంట్ ఫ్లోరు, 5 ఫ్లాట్లు ఉంటాయి. దీనికి మనకి సర్వెంట్ క్వార్టర్స్ కూడా ఇస్తున్నారు. ఒక్కొక్క ఫ్లాట్కి ఒక సర్వెంట్ క్వార్టర్ ఇస్తారు. సేమ్ టైం కార్ పార్కింగ్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి ఇది పార్కింగ్ చూడవచ్చు. ఓకే, ఇది రెడీ టు మూవ్ అండి. అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఫైనలైజ్ చేసేసుకుంటే ఇంటర్నల్ వర్క్ అనేది ఉన్నాయి. ఒక 1 మంత్ వర్క్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయ్యేలోపు కంప్లీట్ చేసిస్తారు. చూడవచ్చు, ఇక్కడ మనకి స్టేర్ కేస్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి లిఫ్ట్ అండి. ఇది వచ్చేసి మనకి లిఫ్ట్ చూడవచ్చు. మనకి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ ఉంటుంది. ఈస్ట్ మెయిన్ ఎంట్రన్స్. ఇది వచ్చేసి మనకి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉంటుందండి. గమనించండి, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో లొకేట్ అయ్యి ఉంటుంది. ఎల్వి ప్రసాద్ ఏదైతే మనకు రోడ్డు ఉందో పార్క్ అయ్యత్తు ఆ లైన్లో ఉంటుంది మనకి. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఈ పార్కింగ్ అనేది పైన ఎలా ఉంటుంది అంటే మనకి బంజారా హిల్స్ కొంచెం హైట్ ఎలా ఉంటాయి కాబట్టి మళ్ళీ కింద ఒకటి ఉందన్నమాట. రోడ్ లెవెల్లో పార్కింగ్ ప్లేస్ ఒకటి ఉంది. మీకు వీలైతే అది కూడా చూపిస్తాను. ఆ రోడ్ లెవెల్ ఏదైతే ఉందో అక్కడ ఒక ఎంట్రన్స్ ఉంటుంది. సేమ్ ఇలాగే పార్కింగ్ ఏరియా ఉంటుంది. ఓకే, ఇది ఇంకొంచెం వర్క్ ఉందన్నమాట. అది కూడా ఎవరన్నా నచ్చి బుకింగ్ చేసుకుంటే టోకెన్ ఇచ్చేస్తే వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తారు. అందువల్ల ప్రజెంట్ వర్క్ అనేది ఆపేశారు. ఇప్పుడు మనం ఫ్లాట్లోకి వెళ్ళి చూద్దామండి. మీకు ఫుల్ డీటెయిల్స్ ఫ్లాట్లోకి వెళ్ళి ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతుందండి. చూడవచ్చు, ఇప్పుడు మనం ఫ్లాట్లోకి వచ్చాం. ఇది ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట. ఇది మన ఫస్ట్ ఫ్లోర్ చూడవచ్చు. మనకి ఇక్కడ క్యారిడార్ కూడా బాగా స్పేసెస్గా ఇచ్చారు. చూడండి, మనకి స్టేర్ కేసు, ఇక్కడ లిఫ్ట్ లొకేట్ అయి ఉంటుంది. ఇది మనకి ఫ్లాట్ ఎంట్రన్స్ అన్నమాట. ఫ్లోర్కి ఒక ఫ్లాట్ అంటే దొరకటం చాలా ఈ ఏరియాలో రేరు. అది కూడా న్యూ ఫ్లాట్ దొరకటం అనేది చాలా కష్టం. చూడవచ్చు, మనకు మెయిన్ డోర్ కూడా ఆల్మోస్ట్ 7 ఫీట్ ఎబోనే ఇచ్చారు. 7 to 8 ఫీట్ ఉంది. మనం ఫ్లాట్లోకి ఎంటర్ అయితే చూడవచ్చు, ఇదంతా హాల్ అండి, సిట్టింగ్ ఏరియా. ఇది 3 BHK అండి. 3 BHK ఫ్లాటు. మీకు ఇటు సైడ్ ఒక విండో ప్రొవైడ్ చేశారు. ఫాల్ సీలింగ్ చూడవచ్చు. ఫాల్ సీలింగ్ కూడా చేయించారు. మీకు ఇటు సైడ్ గ్లాస్ అనేది ఇవ్వటం జరిగింది. సైడ్ గ్లాస్ ఇచ్చారు. మీకు ఇది ఒక బెడ్రూము, అది ఒక బెడ్రూమ్. చూడవచ్చు, ఇక్కడ మీకు డైనింగ్ వస్తుంది. ఈ ఏరియాలో మీకు డైనింగ్ వస్తుంది. ఇది వచ్చేసి మీకు ప్రేయర్ గది. చూడవచ్చు, ఇది ప్రేయర్ గది. ఇటు సైడ్ వచ్చేసి మనకి కిచెన్ వస్తుంది. చూడవచ్చు, ఇది కిచెన్. ఇది న్యూ ఫ్లాట్ కాబట్టి మనకు కంప్లీట్ అయిపోతేనే దీని లుక్ అనేది అర్థమవుతుంది. ఇక్కడ మనకు వాష్ ఏరియా అనేది ఇచ్చారు. చూడవచ్చు, ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు. చూడండి, మీకు ఇది ఫస్ట్ ఫ్లోర్ అయినా చూడవచ్చు. మీకు వెంటిలేషన్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నా. మీకు పక్కన ఏ బిల్డింగ్ కూడా అంటే మనకి 2nd ఫ్లోర్ ఉంది, 3rd ఫ్లోర్, 4th ఫ్లోర్ కూడా అవైలబుల్ ఉంది. ఇంకా పైకి వెళ్ళే కొంది వెంటిలేషన్ అనేది చాలా బాగుంటుంది. ఎక్కడ ఏ వెంటిలేషన్కి ఎక్కడ కూడా పక్కన బిల్డింగ్ అనేది మనకి ఎఫెక్ట్ అనేది ఉండదు అన్నమాట. ఓకే, ఇది ఒక బెడ్రూము చూద్దాం. ఇది ఒక బెడ్రూమ్. కింద మీకు ఫ్లోరింగ్ కూడా మార్బుల్ అనేది ఫ్లోరింగ్ వేశారు. ఇది మార్బుల్. ఈ బెడ్రూమ్కి చిన్న బాల్కనీ ఇవ్వటం జరిగింది. చూడవచ్చు, ఇక్కడ చిన్న బాల్కనీ లాగా ఇచ్చారు. ఇది బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్.
ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ అనమాట. ఫ్లోర్కి ఒక ఇండిపెండెంట్ ఫ్లాట్ కాబట్టి అలా ఇండిపెండెంట్గా చూస్తున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే సేమ్ టైం కొంతమంది సర్వెంట్ క్వార్టర్స్ కావాలని అడుగుతున్నారు. అవి చాలా కష్టం అన్నమాట. అలాంటి దీనికి సర్వెంట్ క్వార్టర్ కూడా ఉంది. ఇది అడ్వాంటేజ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. మీకు అటు సైడ్ విండో ఇచ్చారు. మనకి ఫస్ట్ ఫ్లోరే కాకుండా సెకండ్, థర్డ్, ఫోర్త్ కూడా అవైలబుల్ ఉంది. చూడవచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్. బెడ్రూమ్ అయితే స్పేసెస్గా ఉంది. మీకు ఇక్కడ చూడండి, ఇది డ్రెస్సింగ్ ఇచ్చారు. ఇది డ్రెస్సింగ్ ఏరియా. అలాగే ఇటు సైడ్ బాత్రూమ్ ఇచ్చారు. ఓకే. 3 BHK 2700 SFT ఉంటుంది. చూడండి, వెంటిలేషన్ పరంగా చాలా బాగుంది. మీకు ఇది ఒక బెడ్రూమ్ అన్నమాట. ఇది బెడ్రూము, దానికి సంబంధించిన బాత్రూమ్ ఇది. చూడవచ్చు. మీకు అటు సైడ్ విండో అనేది ప్రొవైడ్ చేశారు. ఓకే. ఇది బాత్రూమ్. మీకు ఎక్కడ డోర్ కానీ పెట్టుకుంటే అది కూడా దానికి అటాచ్ బాత్రూమ్ అయిపోతుంది. లేదు అనుకుంటే కామన్ బాత్రూమ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ డోర్ పెట్టుకుంటే, ఇక్కడ డోర్ పెట్టుకుని ఇక్కడ సింక్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇది థర్డ్ బెడ్రూమ్. ఇది అండి 3 BHK. ఏదైనా కింద డిస్క్రిప్షన్లో ఉన్న డీటెయిల్స్ అనేది చూడండి. ఒకసారి మనం వీడియోలో ఏదైనా చెప్పినప్పటికీ డీటెయిల్స్ పూర్తిగా ఒక్కోసారి తీసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒక్కోసారి డీటెయిల్స్ మన వీడియో తీసే టయానికి రావు. ఏదన్నా కింద డిస్క్రిప్షన్లో అయితే ఎడిటింగ్ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు క్లియర్ డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇది అండి వీడియోలో కంటిన్యూ అయ్యేందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.